వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతార్కణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. ఎప్పుడైతే ఇంత వెతికినా సీతమ్మ కనబడలేదో అప్పుడు కొంచెం విచారంలోకి వెళ్ళాడు. ఇంతకీ సీతమ్మ ఉన్నట్ట లేనట్ట ఆలోచనలు ఎన్నో రకాలుగా వస్తాయి కదా. ఆ సీతమ్మ రావణాసురుడు తెచ్చినప్పుడే ఆ వేగానికి తట్టుకోలేక సముద్రంలో పడిపోయిందేమో, లేకపోతే రావణుడు తన మాట వినలేదని చంపేసాడేమో, ఏమైందో అనుకుంటూ ఇప్పుడు నేను తిరిగి వెనక్కి వెళ్ళి సీతమ్మని చూడలేదు అని చెప్తే రాముడు నిలవలేడు. రాముడు నిలవలేకపోయేటప్పటికల్లా లక్ష్మణస్వామి నిలవలేడు. దానితో మొత్తం రఘువంశమే దెబ్బతింటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయేనే బాధపడి సుగ్రీవుడు నిలవలేడు. నేను వెళ్ళి వాళ్ళని అనవసరంగా బాధపెట్టి అటు ఇటు దెబ్బతినేటట్టు చేసిన వాడని అవుతాను. దానికంటే వెళ్లకుండా ఇక్కడ ఉండడం మంచిది. ఇక్కడే ఉండి వెళ్ళలేదనుకో హనుమంతుడు ఎప్పటికైనా వస్తాడు, సీతమ్మ జాడ చెప్తాడు అనేటువంటి ఆశతోనే ఉంటాడు. కనుక ఇక్కడ నేనుంటూ వాళ్ళకి ఆశ పోయడం చాలా మంచిది, వెళ్ళి నిరాశ పెట్టడం కంటే. కనుక నేను ఇక్కడే ఉంటాను. ఉండేం చేస్తాను, ఊరికిన ఖాళీగా కూర్చుంటానా, వెతుకుతాను. చూడండి గొప్ప మాట, వెతుకుతాను, ప్రయత్నిస్తాను, దొరికే వరకు వెతుకుతాను. ఒకవేళ నా ప్రయత్నము సరిగ్గా జరగకపోయినా తపస్సు చేసుకుంటూ ఇక్కడ జీవిస్తాను. చాలా అద్భుతమైన మాట చెప్పాడు. తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలిక నేత ప్రతిగమిష్యామి తామదృష్ట్వాసితే క్షణాం. సీతమ్మని చూడకుండా వెళ్ళను, అది చూడకుండా వెళ్ళను, తపస్సు చేస్తానన్నాడు. అంటే తన ప్రయత్నం సరిపోకపోతే భగవత్ కృప కోసం తపస్సు చేయాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు తపస్సు చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పటికీ నా తపస్సు సరిపోలేదు, అందుకే సీతమ్మ జాడ తెలియలేదు. కనుక మళ్ళీ ఇక్కడ కూర్చుని అన్వేషిస్తూ తపస్సు చేస్తాను. అంటే భౌతికమైన ప్రయత్నము చేయాలి, దైవికమైన ప్రయత్నము చేయాలి. దైవికమైన ప్రయత్నమే తపస్సు. అందుకే నియమబద్ధంగా తపస్సు చేస్తూ ఇక్కడ ఉంటాను. అంతేగాని నేను వ్యర్థముగా ఉండను, ఇది చెప్తున్నాడు. ఒకవేళ సీతమ్మను చూడకుండా వెళ్ళడం కంటే సముద్రంలో పడడమో నిప్పుల్లో పడ్డమో మంచిది అన్నాడు. దీన్ని బట్టి హనుమంతుడికి మరణించాలనిపించిందని మనం అనుకోకూడదు. ఎందుకంటే మహాత్మునికి ఇప్పుడు వాళ్ళ బుద్ధులు పుట్టవు. సీతమ్మని చూడకుండా వెళ్ళడం కంటే అగ్నిలో పడడమో సముద్రంలో పడ్డమో మంచిది అన్నాడు ఇక్కడ. దీని అర్థం హనుమంతుడికి కూడా నిప్పుల్లో పడితే బాగుండి అనిపించింది అని అనుకుంటే తప్పే. ఎట్టి పరిస్థితుల్లోని గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే జీవితం కంటే విలువైంది మరొకటి లేదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏది పోయినా పర్వాలేదు, జీవితం మాత్రం ఉండాలి, తెలుసుకోవాలి. ఇది మీ పిల్లలకి మొదటి నుండి చెప్పండి. లేకపోతే ర్యాంకు రాలేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు. అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని దోషం ఎవరిది, పెద్దలది. నువ్వు కానీ ర్యాంక్ తెచ్చుకోకపోతే నీ బతికే అంతా, ఇంకా దేనికి పనికిరావు అని మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు అధ్యాపకులు పిల్లల్ని భయంకరమైన పరిస్థితిలో ఉంచడంతో వాళ్ళ ర్యాంక్ రాకపోయేటప్పటికల్లా జీవితం మొత్తం పోయిందనుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. దానితో కొంతమంది మరణించడం కనబడుతున్నది. కొద్ది కాలం క్రితం మన తెలుగునాట ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. నేను పేరు చెప్పను కానీ మహాత్ముడు అతను, చాలా ప్రసిద్ధి చెందిన కళాకారుడు, పెద్దవారు అయ్యారు. ఆయన మనవరాలు పరీక్ష రాసి వచ్చింది. అప్పుడే ఆయన గుమ్మం దగ్గర ఎవరు పెద్దవాళ్ళతో మాట్లాడితే ఏమమ్మా పరీక్షలా రాసావు అని అడిగితే బాగానే రాశాను తాతయ్య అని మేడ మీదకి వెళ్ళి కిందకు దూకింది. ఒక్కసారి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను, ర్యాంకు రాదు, నా బ్రతికేమైపోతుందన్న భయంతో మరణించింది. ఇంత దుర్బలమైన వ్యక్తిత్వాలను పెంచుతున్నాం. వాళ్ళు ర్యాంకులు రావాలి, డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నామే కానీ ఒక కష్టాన్ని వస్తే దాన్ని తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్ని మనం పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం, తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ ఒక సంఘటన జరిగిందంటే అది ఎప్పుడూ ఒకలా ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇవాళ ఏదో జరిగిందని చెప్పి ఆత్మహత్యలు చేసేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా హనుమ చెప్తున్న పాఠం ఏమిటి అంటే బ్రతకాలి, బ్రతుకు కంటే విలువైనది లేదు. ఎలాంటి కష్టకాలం వచ్చినప్పటికీ కూడా బ్రతకడానికే ప్రయత్నించాలి అంటున్నాడు. ఇక్కడ మరొక కొటేషన్ చెప్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి.
నశించిపోవడంలో అన్ని దోషాలు ఉన్నాయి. బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రాలు చూడగలరు, బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రాలు చూడగలరు అని చెప్పాడు. పోయాడు అనుకోండి అన్నీ పోయాయి, బ్రతుకున్నాడు అనుకోండి ఎప్పటికో అప్పుడు మంచి ఎదురవుతుంది. దానికోసం బ్రతకాలి. కనుక రామాయణం ప్రపంచానికి ఇచ్చే సందేశాల్లో మొదటి సందేశం ఏమిటయ్యా అంటే ది వాల్యూ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క విలువ తెలుసుకోండి. ఇక్కడ జీవితం కంటే విలువైంది మరొకట్లేదు. ఇది గ్రహించి భగవంతునిచ్చిన ఒక అద్భుతమైన వరం ఈ జీవితం. ఏది సాధించినా దీనితోనే సాధించాలి, ఇది కోల్పోతే ఏదీ లేదు. అందుకే వినాశే బహవో దోషా జీవన్ భద్రా అని పశ్యతి. నశించడంలో అన్ని దోషాలే, బ్రతుకున్న వాళ్లే భద్రాన్ని చూడగలరు. అందుకే తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ అని అంటారు, అంటే ఆశావాదం. అది చాలా ప్రధానం అండి ఇక్కడ. అది పాజిటివ్ థింకింగ్, అది చూపిస్తున్నాడు ఇక్కడ. నేను ప్రాణములు ధరించుతాను, బ్రతుకుంటే ధ్రువో జీవిత సంగమ, బ్రతుకుంటే ఎప్పటికైనా సరే సీతమ్మను చూడగలను అనేటటువంటి విశ్వాసంతో నేను ఇక్కడే ఉంటాను, తపస్సు చేసుకుంటాను అనుకున్నాడు. అప్పటికే రాత్రి చివరి అయినది, తెల్లవారిపోతూ ఉన్నది. ఒక కోట బురుజు మీద నిలబడి చూస్తున్నాడు. అన్నీ వెతికే ఇంకేం లేవనుకున్నాడు, తపస్సు చేసుకుంటాను అనుకుంటున్నాడు. అప్పుడు కనబడింది దూరం నుంచి అశోకవనము. చూడండి ఇక్కడ, అప్పుడు కనబడింది అశోకవనం. ఇక్కడ కొంచెం ఈ సంఘటనను ఆలోచించండి. అప్పటి వరకు హనుమంతుడు ఏమనుకున్నాడు, అసలు ఇంక వెతకడానికి ఏ వీలు, అన్నీ అయిపోయారు అనుకున్నాడే లేదా? మనం కూడా అలాగే సమస్యకు పరిష్కారాలు ఏవీలో అన్నీ అయిపోయాను అనుకుంటూ ఉంటాం. ఏమి తోచదు, ఇంకేమీ లేదండి పరిష్కారం అంటాం. కానీ ఆ సమయంలో తపస్సు చేస్తాను అన్న ఒక్క భావానికి సంతోషించి భగవంతుడు ఏం చేశాడయ్యా అంటే అశోకవనాన్ని చూపించాడు. చూడండి ఇక్కడ అన్ని మన నిర్వాకాలు కాదు. హనుమంతుడు అశోకవనాన్ని చూశాడు అనద్దు, రాముడు అశోకవనాన్ని చూపించాడు అనాలి ఇక్కడ. అంటే రాముడికి హనుమంతుని పంపాడంటే తన అనుగ్రహం కూడా పంపాడు రామచంద్రమూర్తి. అనుగ్రహం చేస్తోంది. అధ్యాత్మ రామాయణం ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తోంది. ఏమిటి చెప్తోందంటే ఆ సమయంలో తస్య చింతయమానస్య, అలా చింతన చేస్తున్నటువంటి హనుమంతునికి హృదయంలో ఉన్న రాముడు బుద్ధికి ప్రేరణ కలిగించాడు అన్నారు. చాలా అద్భుతమైన మాట చూడండి. ఆయన హృదయంలో ఉన్న రాముడు బుద్ధికి ప్రేరణ కలిగించాడు. ఇది ఇక్కడ అదిగో అది వెతుకు అన్నట్లుగా ఆయన బుద్ధికి చూపించాడు. ఇదే ప్రచోదయాత్ అనే మాటలో ఉన్న ఆంతర్యం. ప్రేరణ అంటే ఇదండి, బుద్ధిమ్యాన ప్రచోదయాత్. భగవంతుడు ఎక్కడి నుంచో వచ్చి రక్షించాడు, నీ హృదయంలోనే ఉంటాడు. నువ్వు సత్పురుషుడివైతే నీ బుద్ధికి సరైన డైరెక్షన్ ఇస్తాడు, సరైన ఆలోచన ఇస్తాడు, సరైన స్ఫురణ ఇస్తాడు. భగవంతుడి కృప అంటే ఇదే, ఇది మార్గం అని బుద్ధికి స్ఫురింపజేస్తాడు. అవతలవాడు చెప్పిన ఒక్కొక్కసారి వినం, ఎందుకు మన బుద్ధికి రాలేదు కనుక భగవంతుని అనుగ్రహించదలుచుకుంటే బుద్ధికి సరైన స్ఫురణ ఇస్తాడు. ఆ సమయంలో హనుమంతుని హృదయంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి హనుమంతుడికి చూపించాడు. ఇది తెలుసుకోవాల్సిందే. అందుకే ఎవరైతే ఎప్పుడూ భగవంతుని హృదయంలో ధ్యానిస్తారో వారికి ఆపత్కాలంలో కూడా సరైన పరిష్కారం భగవంతుడే చూపిస్తాడని దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ ఆంజనేయ స్వామికి వెంటనే అశోకవనం కనబడింది. అప్పుడు అనుకున్నాడు, అన్నీ వెతికాను అనుకున్నానే, ఇంకా వెతకాల్సింది ఏమీ లేదనుకున్నానే, ఇప్పుడు ఇది ఎలా కనబడింది, ఎలా దీన్ని చూడకుండా ఉన్నాను ఇంతవరకు, ఎలా మిస్ అయ్యానబ్బా అనుకుంటాం కదా అప్పుడప్పుడు. ఎలా చూడకుండా ఉన్నాను దీన్ని, ఏదో ఆశ్చర్యం అని ఒక్కసారి ఇది ఎవరి వల్ల చూడగలిగానో వెంటనే తెలిసింది దానికి. వెంటనే రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంటున్నాడు. చూడండి, మనందరం హనుమకి దండం పెడతాం, హనుమంతుడు రాముడికి దండం పెడతాడు. దండం పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు దిగాడు ఆ కోట బురుజులోంచి, దిగి అశోకవనం వైపు వెళ్ళబోతున్నాడు. ఈ వెళ్ళబోతున్న ఆంజనేయ స్వామి వారిని అక్కడ ఆకాశంలో వాయుమండలంలో ఉన్న దేవతలు నమస్కారం చేస్తున్నారు. మనము నమస్కారం చేద్దాం. ఒకవైపు భగవంతుడైన రాముని ప్రేరణ మేరకు, సీతమ్మ అనుగ్రహం మేరకు వెళ్ళగలుగుతున్నాడు. ఎందుకంటే సీతమ్మని నేను చూశాను అనడం కాదు, సీతమ్మ నాకు దర్శనమివ్వాలి అనుకున్నాడు. చూడండి ఇక్కడ గొప్ప విషయం. ఇక్కడ ఆ తల్లి అనుగ్రహించాలి. కనుకనే నేను వెతికాను, నేను వెతుకుతున్నాను అన్నంతసేపు కనబడిన అశోకవనం తపస్సు చేసుకుంటానంటే కనబడింది ఇక్కడ. ఇదేదో గొప్ప విషయం అనుకుంటూ వెళుతున్నాడు. ఈ హనుమ పేరు ఆపదుద్ధారక హనుమంతుడు. మనం చెప్పుకున్నాంగా సుందరకాండలో 32 రకాల ఆంజనేయులు ఉన్నారని. ఒక్కొక్క చోట ఒక్కొక్క హనుమంతుడు కనబడతాడు. ఆ సన్నివేశం కానీ శ్రద్ధగా వింటే ఆ సన్నివేశ ఫలం ఏంటి అంటే మనకు ఆపదల నుంచి బయటపడతాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళబోతున్నాడు అశోకవనంలోకి, అంటే మనం ఏ హనుమంతుని ధ్యానిస్తున్నాం, అశోకవనంలోకి ప్రవేశించబోతున్న ఆంజనేయ స్వామి వారిని మనం ధ్యానిస్తున్నాం. వెళ్ళేం చేశాడు, సీతమ్మ దుఃఖం పోగొట్టాడు. కనుక అశోకవనంలోకి వెళ్ళబోతున్న హనుమంతుని ఎవరు ధ్యానించినా వాళ్ళ లోపలున్న శోకం పోతుంది. ఆ స్వామి ఎలా వెళ్తున్నాడో చూపిస్తున్నారు ఇక్కడ. అందులో అది మార్గశిర మాసం కదా, చలికాలం. దానికి తోడు రాత్రి యొక్క చివరి భాగం కనుక చలి బాగానే ఉంటుంది. సముద్రానికి దగ్గర సముద్రపు గాలులు వేస్తున్నాయి. ఆ చలి వస్తుంది అప్పుడు. ఆ సమయంలో కడలి యందున గాలులు కదలి వచ్చి
గాలులందున శైత్యము కందళించి ఇందు రోచిస్తరంగము లివతళించి కపియు తన ఉత్తరీయంబు కప్పికొనియే. ఒక చిత్రం వేసినట్టు చూపిస్తున్నారు విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో. కడలియందున గాలులు కదిలి వచ్చి, సముద్రం మించి గాలులు వస్తున్నాయి, దానికి తోడు గాలులందున శైత్యము కందళించి, చలికాలం కనుక చల్లదనం ఉన్నది, పైగా వెన్నెల పడుతోంది కనుక దాని యొక్క చల్లదనం. ఈ చల్లదనానికి ఆంజనేయుడు తన ఉత్తరీయాన్ని కప్పుకుని వెళుతున్నాడు. వెళుతున్న స్వామి ఎలా ఉన్నాడంటే, చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరస్సు పైన పతాకగా చెంగలింప ఆపదుద్ధారకుండైనట్టి స్వామి పంచభూత మనోహర ప్రతిభుడగుచు, పంచభూత మనోహర ప్రతిభుడగుచు. ఆపదుద్ధారకుడైన స్వామి ఎలా ఉన్నాడంటే తోక పైకెత్తి ఆ చివర మడత పెట్టాడు. ఇది ఎలా ఉన్నదంటే ఒక పతాకంలా ఉంది. చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరస్సు పైన పతాకగా చెంగలింప అపదుద్ధారకుండైనట్టి స్వామి. రామచంద్రమూర్తిని నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు హృదయం దగ్గర, పైకి తోక ఎత్తి పెట్టుకు వెళుతున్నాడు. ఇలా వెళుతున్న స్వామి పేరు ఆపదుద్ధారకుడైన స్వామి ఎలా ఉన్నాడంటే తోక పైకెత్తి ఆ చివర మడత పెట్టాడు. ఇది ఎలా ఉన్నదంటే ఒక పతాకంలా ఉంది. చిక్కనగు తోక పైకెత్తి చివర మడచి శిరస్సు పైన పతాకగా చెంగలింప అపదుద్ధారకుండైనట్టి స్వామి. రామచంద్రమూర్తిని నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు హృదయం దగ్గర, పైకి తోక ఎత్తి పెట్టుకు వెళుతున్నాడు. ఇలా వెళుతున్న స్వామి పేరు ఆపదుద్ధారకుడు. ఈ మూర్తి కొన్ని హనుమదాలయాల్లో మనకు కనబడుతుంది. ముఖ్యంగా తమిళనాట ఈ మూర్తి చాలా విశేషంగా ఉంటుంది. పైకి తోక ఎత్తి పెట్టినటువంటి హనుమన్ మూర్తి, అది ఆపదుద్ధారక మూర్తి. ఆయన వెళుతుంటే పంచభూతాలు సంతోషిస్తున్నాయి. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఉనికి చేత పంచభూతాలు సంతోషిస్తాయి. వెళ్ళవలసిన చోటుకు వెళ్తున్నాడు, సీతమ్మను ఓదారుస్తాడు అని సంతోషంతో అశోకవనంలో పంచభూతాలు ఆనందిస్తున్నాయి. హనుమ అశోకవనంలోకి ప్రవేశించాడు. అశోకవనం అంటే ఏదో చిన్న తోట కాదండి, చాలా విస్తారం, కొన్ని ఎకరాల విస్తారమైనటువంటి తోట. ఇప్పుడు అలాంటి ఉద్యానవనాలు భారతదేశంలో అరుదే, విదేశాల్లో ఉన్నాయి. చిత్రం అది. మన గ్రంథాల్లో చదివే మంచి మంచి విషయాలు మన దేశంలో కోల్పోతున్నాం. ఎంతో బాధాకరమైన అంశం. ఎందుకంటే ఈ దేశ ప్రజలకి శుభ్రత కానీ పరిసరాల స్వచ్ఛత కానీ ఇవి పట్టవు. అన్నీ వాళ్ళే పరిసరాలని పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్న దేశం మనది. కానీ పర్యావరణం గురించి ప్రకృతి గురించి ఇతర దేశాల కంటే యుగాల క్రితమే మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కానీ మన గ్రంథాల్లో ఉంది ధర్మం. కనుక భారతదేశంలో ధర్మం ఎక్కడున్నది? గ్రంథముల యందు. ఇందులో గ్రంథాల్లో ఉన్నాయి, అంతే, జీవితాల్లో లేదు. అది వచ్చింది బాధ. ఎందుకయ్యా అంటే గ్రంథాలకి జీవితానికి మధ్య గ్యాప్ ఏర్పడిపోయింది మనకి. ఒక బాధతోనే చెప్తున్నా. ఎలాంటి ఉద్యానవనాలను వర్ణించారు ఇక్కడ. కానీ కెనడాలో సుందరకాండలో వర్ణించిన అశోకవనం ఎలాంటిదో అలాంటి ఉద్యానవనాన్ని నేను కళ్ళారా చూశానండి. ఇక్కడ అక్కడుంది, ఇక్కడ లేదు. పోగొట్టుకుంటున్నాం. చాలా ఎంతో బాధాకరమైన అంశం. అసలు ప్రకృతిని ఎలా చూడాలో తెలియదు. పచ్చదనాన్ని నాశనం చేస్తున్నాం, పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నాం, ఏదో బతికేస్తున్నాం. పక్కన మంచి నీటి ప్రవాహాన్ని మురిక్కాలువలు చేస్తారు రాజకీయ నాయకులు స్వార్థం కోసం. చుట్టూ పరిసరాలు పాడు చేస్తుంటారు, బతికేస్తూ ఉంటాం. ఇది అవునా లేదా? మొన్న ఒక పెద్ద పట్టణానికి వెళ్తే కంపు తట్టుకోలేకపోయాం. ఎందుకంటే అక్కడ ప్రవహిస్తున్న తుంగభద్రా నది జలాలలో పారిశ్రామిక నిల్వలు కలిపేస్తున్నారట. పట్టణ ప్రజలు బతికేస్తున్నారు. అరే అది పర్యావరణానికి ప్రమాదం కదండి అంటే అని పర్యావరణం బోర్డు వాళ్ళు చెప్పారండి, చెయ్యొద్దని చెప్పి. కానీ అది రాజకీయ నాయకుల చేతిలో ఉంది కనుక ఆ పరిశ్రమలు నడిచిపోతున్నాయండి అని అన్నారు. ఇక్కడ ఇలా భారతదేశం ఆసేతు, సీతాచలం, గంగ మొదలుకొని తుంగ వరకు అన్ని నదులను కలుషితం చేస్తున్నారు, బతికేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం. కనుక నా దేశం రామాయణాల నుంచి భారతాల నుంచి స్ఫూర్తి పొందేనా స్వచ్ఛ భారత్ రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. సంతోషం. ఎన్నాళ్లకి, దశాబ్దాల తర్వాత ఆనాడు ఏనాడో గాంధీ, మళ్ళీ ఎన్నాళ్ళకు ఒక మహాపురుషుడు స్వచ్ఛ భారత్ అన్నాడు. కనీసం అనడమేనా అన్నాడు. మనమైనా స్వచ్ఛ భారత్ని సాధించే ప్రయత్నం చేద్దాం. భారతదేశానికి పట్టుకున్న మహాప్రమాదాలు రెండు. మొదటిది పర్యావరణ కాలుష్యం, రెండవది అవినీతి. ఈ రెండు జబ్బులు పోతే భారతదేశం చాలా గొప్పదవుతుంది. ఆ రెండు తొలగించమని హనుమస్వామిని ప్రార్థన చేస్తూ అశోకవనంలోకి వెళదాం. అశోకవనం చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉన్నది. అశోకవనంలోకి వెళ్ళబోతూ ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని స్మరిస్తున్నారు. ఇక్కడి నుంచి చెప్పబోతున్నటువంటి శ్లోకములు, మంత్రములు శ్రద్ధగా విని ఇక్కడ మర్చిపోయి నేను ఏమనుకోను. ఎందుకంటే ఇక్కడ విన్నారుగా, ఆ పుణ్యం చాలు. లేదా గుర్తుపెట్టుకుని రోజు చదువుకున్నా చాలా మంచిదే. మహామంత్రములు ఇక్కడ చెప్తున్నారు. 3 భాగాలు ఈ మంత్రములు. మొదటి శ్లోకమే చాలా దివ్యమైనది. రెండవది సిద్ధిదాయక దేవతల స్థుతి, మూడవది జగన్మాత స్థుతి. 3 ఉంటాయి ఇందులో. మొట్టమొదటిగా చెప్తున్న అత్యద్భుతమైన శ్లోకం
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. మొట్టమొదటిగా నమస్కారం చేస్తున్నది రామునికి నమస్కారము. చూసారా, రాముడు మానవుడు అయితే హనుమంతుడికి నమస్కారం చేస్తాడా? రాముడు హనుమంతునికి సాక్షాత్ భగవానుడు. అందుకే నమోస్తు రామాయ. ఏ రాముడికి నమస్కారము? స లక్ష్మణాయ. ఇక్కడుందండి రహస్యం. మొదటి రోజు నుంచి మనం చెప్తున్న విశ్వామిత్రుడి వెంట వెళ్ళినప్పటి దగ్గర నుంచి రాముడికో నమస్కారం, లక్ష్మణుడికో నమస్కారం అనలేదు ఈయన. లక్ష్మణుడితో ఉన్న రాముడికి నమస్కారం. రామాయ స లక్ష్మణాయ. సలక్ష్మణాయ అంటే లక్ష్మణుడితో ఉన్న రామునికి నమస్కారము. ఇదే రక్షా కవచమూర్తి అని చెప్పుకున్నాం. లక్ష్మణస్వామితో ఉన్న రాముడు రక్షామూర్తి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. ముందు వాళ్ళిద్దరిని తలంచుకున్నాడు, ఎందుకంటే మొదట చూసింది వాళ్ళనేగా. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఈ వాక్యం అత్యద్భుతం అండి. మొత్తం వాక్యం అమ్మవారే. జనకాత్మజ అంటే ఎవరు? సీతమ్మ. ఆవిడ్ని ఎంత విశేషంగా చెప్పారంటే దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. 3 మాటలు వేశారు ఇక్కడ. దేవి అయిన ఆమెకు. ఎవరామె? జనకాత్మజ. కానీ మొట్టమొదటి జనకాత్మజ అనలేదు చూడండి. దేవి తస్యై జనకాత్మజాయై. ఆమె దేవి అంటే సాక్షాత్ జగన్మాత. రామాయణంలో రాముడు నారాయణుడే, కానీ మాతృగర్భంలోకి వెళ్ళే వచ్చాడు ఆయనైనా సరే. కానీ రామాయణం మొత్తం మీద మాతృగర్భంలో కాకుండా నేరుగా వచ్చిన దేవత సీతమ్మ మాత్రమే. తెలుసుకోండి ఇక్కడ. అందుకే రామాయణంలో సీతమ్మ సాక్షాత్ దేవత. దివ్యైచ తస్యై. అమ్మవారండి ఆవిడ సీతమ్మ. సీతమ్మ ఎవరయ్యా సుందరకాండలో అంటే లలితా మహాత్రిపుర సుందరి సీతాదేవత అనే విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే ఈ జగన్మాత ముగురమ్మల్లో ఒకరు కాదు, ముగురమ్మలు ఒక్కటైన మహాలక్ష్మి. మహాలక్ష్మే ముగురమ్మల్లో ఒక్కరు. సీతమ్మ జోక్యం లేకపోతే రామాయణం లేదు. పరిశీలించండి ఇక్కడ. కనుక అమ్మవారి జోక్యం ఎక్కువ. అమ్మవారు నడిపిన కథే ఇది. అందుకే అమ్మవారికి చాలా ప్రాధాన్యం ఉన్నది. వాక్యం అమ్మవారికి చెప్పారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మవారి భక్తులు తృప్తి చెందుతారు అనే ఉద్దేశంతో ఇందులో దాగిన ఒక చిన్న రహస్యాన్ని చెప్తున్నాం. అమ్మవారి చరిత్ర చెప్తూ దేవీ మాహాత్మ్యమును గ్రంథాన్ని రచించారు వ్యాస భగవానుడు. అదే మనం చండీ సప్తసతి అని చండీ యాగాల్లో వాడుతుంటాం. కొందరు చండీ నవసతి అంటారు. మొత్తానికి చండీ. ఈ చండీ కొంచెం ఈ మధ్య అందరికీ తెలుస్తూ ఉంటుంది. కానీ అసలు గ్రంథం పేరు దేవీ మహాత్మ్యం. అమ్మవారి గురించి మార్కండేయ పురాణం ఉంది. అందులో అమ్మవారి మీద ఒక స్తుతి ఉంది. అది మంత్ర సమేతమైన స్తుతి. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. చాలా పెద్ద స్తోత్రం. ఈ స్తోత్రంలో మారేవి మాత్రం మధ్యలో చిన్న మాటలే. బుద్ధి రూపేణ, శక్తి రూపేణ, మాతృరూపేణ అని వస్తుంది. మిగిలింది మారదు. యాదేవి సర్వభూతేషు అది అలాగే వస్తుంది. కింద నమస్తస్యై 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 నమో నమః ఉంటుంది. ఇది ఎప్పుడు మారదండి. అంటే దేవి అంటే స్వయం ప్రకాశ స్వరూపిణైన జగన్మాత దేవి. ఆవిడ తస్యై అంటే మాట కందని తల్లి. తస్యై అంటే అందుకు అక్కడ ఉన్న వాక్యాల్లో అమ్మవారంటే రెండే చెప్పాడు. యా దేవి నమస్తస్యై రెండే ఉన్నాయి కదా. ఆ రెండు తీసుకుని దేవ్యై చ తస్యై జనకాత్మజాయే అన్నాడు ఇక్కడ. ఇది గొప్ప అద్భుతమైన రహస్యం ఇక్కడ. కనుక దేవి అయిన తస్యై అని చెప్పబడుతున్న ఏ జగన్మాత ఉన్నదో ఆవిడే జనకాత్మజ అని చెప్పడానికే ఈ వాక్యంలో దివ్యై చ తస్యై జనకాత్మజాయే. ఎంత రహస్యం ఉంది. అందుకే ఈ శ్లోకం పారాయణ చేస్తే అద్భుత ఫలితాలు రావడానికి కారణం ఏమిటి అంటే ఇంత మంత్రశక్తి ఉంది ఈ శ్లోకంలో. అందుకే సుందరే సుందరం మంత్రం సుందరే కిం నసుందరం అనే మాటలో ప్రతి శ్లోకంలో మంత్రశక్తి ఉంటుంది. కొన్ని మరీ ఎక్కువగా కనబడుతుంటాయి. అలాంటి మంత్రశక్తి కలిగిన ఈ శ్లోకం ఇప్పుడు తెలుసుకుని మీరు కానీ చేస్తే సీతమ్మ అనుగ్రహం లేనిది ఏది సాధించలేము. అందుకే హనుమంతుడు సీతమ్మను కూడా నమస్కరిస్తున్నాడు ఇక్కడ. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై. అంతేకాదు నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. తర్వాత మాట రుద్రునికి, ఇంద్రునికి, యమునకి, అనిలకు అంటే వాయుదేవునికి, చంద్రునికి, సూర్యునికి నమస్కరిస్తున్నాను అన్నాడు. చూసారా హిందూ మతం గొప్పతనం. ఇష్టదైవం ఒకరు ఉండొచ్చు, కానీ ఇష్టదైవాన్ని నమస్కరిస్తూ ఇతర దేవతలు కూడా నమస్కరించాలి. కానీ కలి ప్రవేశించిన తర్వాత నా దేవతే గొప్ప, ఇతర దేవతలు తక్కువ అనేది పెరిగిపోయి శివద్వేషం, విష్ణుద్వేషం, నేను కృష్ణ భక్తుణ్ణి, మిగిలిన దేవతలను డెమ్మిగాడ్లు అనే వాళ్ళు తయారయ్యారు. వీళ్ళు కలి దోషంతో కూడిన వాళ్ళు, పాపాత్ములు. తెలుసు కృష్ణ భక్తులను కృష్ణుడు గొప్ప అనిపిస్తాడు, రామభక్తులను రాముడు గొప్పస్తాడు, ఇతరులను తక్కువ అనకూడదు. వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ దానిలో అంత విషయాలు ఉంటాయి. ఏ దేవతాతత్వం ఆ దేవతా భక్తుడికి తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. ఏ నూతిలో కప్పకి ఆ నూతిలోతు తెలుస్తుంది. ఏ దేవత గొప్పతనం ఆ భక్తుడికి తెలుస్తుంది. తెలుసుకోండి ఇక్కడ.
హిందూ మతంలో ఇప్పుడు చాలా అవసరం ఏంటంటే నీ ఇష్టదైవాన్ని కొలుచుకో, ఇతర దేవతలను తక్కువ చేయకు. ఆ దేవతా భక్తులను అడిగితే నువ్వు చెప్పేదానికంటే ఎక్కువ చెప్తారు వాళ్ళు. ఇక్కడ అంత ఉంటుంది కనుక ఒకటే పరమాత్మ. వాడిని శివుడు అంటారు కొందరు, విష్ణువు అంటారు కొందరు, కృష్ణుడు అంటారు కొందరు, రాముడు అంటారు కొందరు, హనుమంతుడు అంటారు కొందరు. ఇది తెలుసుకుంటే చాలు, భేదమేమీ లేదండి ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు, ఏమండి మీరు శైవులా అని. నేను శైవుణ్ణి కాను, వైష్ణవుణ్ణి కాను, శాక్తేయుణ్ణి కాను. మరేమిటా అంటే నేను శైవుణ్ణి, శాక్తేయుణ్ణి, వైష్ణవుణ్ణి అన్నీ కూడా. ఎందుకంటే అన్నీ ఒకే పరమాత్మ అని తెలుసుకుని ఈ దేని గురించి చెప్పిన ఆ భగవంతుడే అనే తాదాత్మ్యం ఉంటుంది. ఇది సంప్రదాయం. కలి ప్రవేశించాకే పరస్పర ద్వేషాలు పెరిగిపోయాయి, ఈ శాఖలన్నీ తయారైపోయి. అప్పటికి కలికాలం లేదుగా. అందుకే హనుమంతుడు తన ఇష్టదైవమైన రామలక్ష్మణులకి సీతమ్మకి నమస్కరించి రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య నమస్కారం చేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఈయన చేసినటువంటివన్నీ కూడా దివ్యములైన శ్లోకములే. సిద్ధిం మే సంవిధాస్యంతి ఇదొక భాగం చెప్తున్నాం. ఇది సరిగ్గా మనకి సుందరకాండలో 13వ సర్గలో 59వ శ్లోకం నమోస్తు రామాయ. 64 నుంచి 67 వరకు కూడా శ్లోకములు మంత్రములు. ఎవరైనా శ్రద్ధ కల వాళ్ళు సుందరకాండ చూసి అనుష్ఠానం చేసుకుంటారేమోనని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాసహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వనౌ చ మహాత్మానౌ మరుతశర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాంచేవ హ ప్రభుః దాస్యంత్యమమయే చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః. ఇవ్వండి, ఇలాంటి శ్లోకములు జాగ్రత్తగా పట్టుకుంటే ప్రయాణాలు బాగా జరుగుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. ఎందరు అనుగ్రహించాలో చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి దేవతలు, ఋషిగణములు, అదేవిధంగా బ్రహ్మదేవుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, వరుణుడు, చంద్రుడు, ఆదిత్యుడు, అశ్వినీ దేవతలు, మరుద్గణములు, శివుడు, వీళ్ళందరూ కూడా నాకు సిద్ధిని కలిగించుగాక. నా కంటికి కనబడిన ఏ దివ్యశక్తులు ఇక్కడన్నీ ఉన్నాయో వారందరూ నాకు సిద్ధిని కలిగింతురుగాక అనుకుంటూ హనుమ అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు. ఇవి సిద్ధి మంత్రములు అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సిద్ధి మంత్రములకి ఫలంగా భారతదేశ సనాతన హైందవ ధర్మం వర్ధిల్లుగాక అని నమస్కారం చేసుకున్నాం. అటు తర్వాత మరొక శ్లోకం, మరొక మంత్ర సంహితమైన శ్లోకం చెప్తున్నాడు. ఇది 68వ శ్లోకం. ఈ శ్రద్ధగా ఇక్కడ విని భావాన్ని మనస్సులో పెట్టుకోండి చాలు. ఒకవేళ మీరు పారాయణ చేసుకుంటే చేసుకోండి, ఎవరొద్దన్నారు. రోజు కాకపోయినా ప్రయాణ సమయాల్లో ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కానీ వీటిని కానీ పఠిస్తే తప్పకుండా సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు చెప్పబోతున్నది అందుకే సుందరకాండ జగన్మాతకు సంబంధించినదే అనే భక్తులకి ఇది ఇంకా అత్యద్భుతమైన శ్లోకం. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రియక్షే తదార్యావదనం కరాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. సంహితా గ్రంథాలు అని కొన్ని మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. అందులో ఉమా సంహిత అను గ్రంథం ఉంది. ఉమా సంహిత ఏం చెప్తుందంటే సుందరకాండలో ఏ శ్లోకం చదివితే ఏ ఫలితం, ఏ ఘట్టం వింటే ఏం ఫలితమో చెప్పింది. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.